జై వాసవి జై వాసవి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్తమస్తమం. జ్యేష్ఠరాజు బ్రహ్మణాం బ్రహ్మణస్పదామ శృణ్వన్ శ్రద్ధేదసాదనం. ప్రణో దేవే సరస్వతే వాజేభిర్వాదినీపదే ధీనామవిత్రేవతో. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జలం తం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. హరి ఓం. సత్యజ్ఞానశివస్వరూపమలం క్షీరాబ్ధిమధ్యే స్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్ర్యక్షం చక్రవినాకసాభేదరాం బిభ్రాటమర్కచ్చవం ఛత్రీభూతఫణీంద్రమిందుదవనం లక్ష్మీ నృసింహం భజే. సభాయ స్వస్తి. జయ లక్ష్మీ నరసింహ. వైశ్యుల గోత్రాలు 714 గోత్రాలలో 102 మాత్రమే ఎందుకు మిగిలాయి? అసలు అమ్మవారు ఆత్మార్పణ చేసుకోవాల్సినటువంటి అగత్యము కారణం ఏంటో అర్థమైందా? తెలుసా మనకి? విష్ణువర్ధన రాజు 712 మంది 712 గోత్రాల వాళ్ళు తొత్తులుగా మారినందుకు కాదు, 108 గోత్రాల వారు చేసేటటువంటి పోరాటాన్ని సహకరించినందుకు మన జాతిలో కలిగినటువంటి అవమానాన్ని మానాన్ని నిలుపుకోవడం కోసం అమ్మవారు ఆత్మార్పణ చేస్తున్నారు. అన్యాయాన్ని అక్రమాలను ఎవరైనా చేస్తుంటే ఒక గ్రామంలో వైశ్యుల దగ్గరికి వచ్చి తీర్పు చెప్పించుకునేవారు. ఊరి పెద్ద మనుషులుగా వైశ్యులు ఉండేవారు. వైశ్యులు అంటే కేవలము ఒక వైశ్యానికి మాత్రమే సంబంధించినటువంటి వాడు కాదు, అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్ద దిక్కుగా వైశ్యుడి ఈ రోజు వైశ్యులలో జరిగేటటువంటి అన్యాయాన్ని అరాచకాన్ని నిలదీయడం కోసము మనము ఏకం కావాల్సినటువంటి అవసరం మనకుంది. ఈ రోజు మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మాకు మిర్చి షాప్ గారు కానీ మరి అమరావతి లక్ష్మీనారాయణ గారు కానీ మాకు సంబంధం లేదు. ఆధ్యాత్మికమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి వారసులమైన మనలో ఒక అన్యాయం జరిగిందని నాకు తెలిసి నేను స్వచ్ఛందంగా నిర్ణయించాను. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం నిజంగా అన్యాయమే. స్కూటీలో తీసివేయడం కాదు, మనము కదా చేయాలి. స్కూటీని ఏ రీతికి పెట్టారు? స్కూటీని జరిగిన తర్వాత ఒకరే నా తనకు తానుగా ఇక్కడ అధికారికంగా నిరూపించుకోవడానికి వారికి ఉన్నటువంటి బలమే భయంతో నిలబడ్డారు వారి రోజు. ఆ భయాన్ని ఎదుర్కోవడానికి వస్తే వారు రాజకీయ పరమైనటువంటి కుతంత్రం చేశారని మనకి ప్రస్తుతం అవుతుంది. అలాంటి రాజకీయ ప్రక్రియ ద్వారా జరిగినటువంటి కుట్రని కుతంత్రాన్ని మనమందరం సైనికులైతే మనకు భయాల అవసరం లేదు, రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు అనే రూల్ ఉంది మనకి. మనమందరం నిలబెట్టిన వాళ్ళే కదా, మనం నిలబెట్టినే కదా నాయకుడు. మనము కాలం నాయకుడు నాయకుడు అవుతాడా? మనం కాలంటామేమో అని ఏకగ్రీవంగా ప్రకటించుకున్న వారు నాయకులు కారు. రాండి, పోటీ చేయండి. పోటీలో అందరూ శాంతాలుగా ఇంకా ఉంటే పాల్గొనండి. ఎవరెవరు
ఇది కేవలము మహాసభలో సభ్యత్వం ఉన్న వాళ్ళకు మాత్రమే వైశ్య సంఘమా, లేక ఇది ఆర్య వైశ్యుల కోసం అభివృద్ధి కోసం పెట్టినటువంటి మహాసభ? ఏమైంది? ఇది ఆర్య వైశ్యుల కోసమే కదా. దీనికి ఆర్య వైశ్యుడు అయితే చాలు, దీంట్లో సభ్యత్వం అవసరం లేదు. సభ్యత్వం ఎందుకు కావాలి అంటే, సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తి కాస్త రుజువు ఇస్తే దానికి ఈ సభ ఏదైనా నడుస్తుంది, సత్కార్యక్రమాలకి ఆ ధనం ఉపయోగపడుతుంది. ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు, మన యొక్క మాటలు వినడానికి ఒక లీడర్ తెచ్చుకొని ఆ లీడర్ ఉన్నటువంటి ఒక ఆసనంలో వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు మన మాటలు వినడానికి వారికి కల్పించినటువంటి ఆ కుర్చీ పైసలే మనం ఇచ్చేటటువంటి డొనేషన్. ఇవాళ మనమందరము రాజకీయాన్ని శాసించగల సత్తా కేవలము కోర్టు అయితే ఉంది. మనం రాజకీయాల మీద బతుకులేదు, రాజకీయాలే కోర్టుల మీద బతుకున్నాయి. కాదంటారా? ఎవరు కాదంటారు? రాజకీయాలను ఇవాళ ఏ పార్టీ నిలబడాలంటే వెనకాల వైశ్యుడు శాసిస్తున్నాడు, అది మీ అందరికీ తెలుసు. వైశ్యుడు శాసించగలరు. మరి మనం ఎవరు నిలబడాలి, ఎవరు నిలబడకూడదు అని మనం శాసించాలా వద్దా? ఒక మంచి మనిషి 12 సంవత్సరాలు ఉన్నారు, 12 పర్యాయాలు ఉన్నారు కదా. ఈసారి కూడా వేరే వాళ్ళు వచ్చినప్పుడు వారికి అవకాశం ఇవ్వండి, లేదా వారి పోటీని అందుకోండి, లేదా వారితో మీరు అంగీకారం పొందండి. ఈ మూడింట్లో ఏదైనా జరిగిందా? మూడింట్లలో ఏదైనా జరిగితే మనం ఇక్కడ ఇవాళ ఈ సమావేశం అవ్వాల్సిన అవసరం లేదు. ఈ మూడింట్లో ఏది జరగలేదు కాబట్టి ఏకం కావాల్సిన అవసరం ఉంది, సంఘటితం కావాల్సిన అవసరం ఉంది, మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది, అన్యాయాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాదు. మనం ఒప్పుకుంటేనే నాయకుడు, మనం ఒప్పుకోకపోతే నాయకుడు కాదు. అవునా కాదు? దీన్ని మీరందరూ కూడా మనసులో పెట్టుకొని ఏకమయ్యి దీన్ని కోర్టు దాకా వెళ్ళి ప్రతి ఒక్కరు మనందరూ సాక్ష్యం ఇస్తే ఏ కోర్టైనా ఏం చేస్తారు, ఏ జడ్జికి ఎంత లంచం ఇచ్చినా ఏ జడ్జి అయినా ఏం చేస్తారు? లంచం తీసుకుంటాడు, సరే మ్యానిపులేట్ చేస్తారు, సరే వీళ్ళందరూ మాటలు కాదని జడ్జి స్థానంలో కూర్చోగలరా? లేదా ఒక నాయకుడి పార్టీ యొక్క నాయకత్వంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగలరా? ఏ సీట్లో కూడా మీరందరూ కాదంటే కూర్చోలేదు. కాబట్టి కాదనాలా అవుననాలా మీరు గుండెని దశ చేసుకోండి. ఇది సక్రమమైనటువంటి ఎన్నికలు అనుకుంటే పర్వాలేదు, కాదనుకుంటే మనం ప్రతి ఒక్కరు స్పందించి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ స్వామి వారి కృప ఎవరైతే న్యాయంగా ఉంటారో వారి మీద ఉండాలని అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ స్వస్తి. జై శ్రీరామ్. అక్షర కమిటీ వదిలాలి మహాసభ ఎదుగుని వేయాలని ఒక సంవత్సరం ఆత్మే యశస్విన్య శిశోర వర్తయేగా వదీమవతి భావః అయం ఉష్ణ పరమేశ్వర సమానం ఉత్తమోస్తు శతమానం భవతి శతాయు పురుష శరీరేంద్రియ ఆయు శరీరేంద్రియే ప్రగతిష్ఠతి. అత్యద్భుతమైనటువంటి యశస్సు, అభివృద్ధి, ప్రపంచాన్ని శాసించేటువంటి సత్తా శక్తిని నా వైశ్యులందరికీ మరియు పాలకులందరికీ కూడా కల్పించాలని లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాని మేము పాదాలకి మా నుదురు అంటించి వేడుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున అర్పిస్తున్నాను. రండి, అన్యాయాన్ని ప్రతిఘటించండి. అందుకే వచ్చారు. కేవలం కంటి తుడుపు చేయగాదు, నిజంగా న్యాయాన్ని గెలిపిద్దామని ఈ రోజు మనందరినీ మేము మీ అందరినీ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.